భక్తిమత్కల్పలతికా పశుపాశ విమోచిని సంహృతా శేషపాషండా సదాచార ప్రవర్తిక. భక్తి మత్కల్పలతిక భక్తి కలవారి పట్ల కల్పవృక్షపు తీగ వంటిది. భక్తి కలవారిని భక్తిమతులు అంటారు. ఒక దాని యందు ఇంకొకటి లీనమైపోవడమే భక్తి, అనగా జీవాత్మ పరమాత్మ యందు లీనమైపోవడం. ఆ విధముగా పరమాత్మ యందు లీనమైన భక్తి గలవారికి అమ్మవారు కల్పవృక్షపు తీగ లాంటిది. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధార్థులు, జ్ఞానులు అని 4 రకాల భక్తులు ఉంటారు. అమ్మవారిని నుండి మనం ఏమి ఆశిస్తున్నాము అనే దానిని బట్టి ఈ వర్గీకరణ ఉంటుంది. పశుపాస విమోచని వివిధ పాశములచే బంధింపబడు వారిని బంధ విముక్తులను చేయునది. పాశము చేత బంధింపబడే జీవులన్నిటినీ పశువులు అంటారు. మనుషులు బంధింపబడేది భౌతికమైన పాశములచే కాదు, మానసికమైన బంధాలతో బంధింపబడి బయటపడలేక సతమతమైపోతుంటారు. వీటిని భవబంధాలు అంటారు. అమ్మవారిని అర్చిస్తే ఇలాంటి వారికి జ్ఞానోదయం కలిగి సమస్యలు పరిష్కరింపబడి బంధమోచనం జరుగుతుంది. సంహృతాశేష పాషండ సంహరింపబడిన సకలమైన పాషండులను సంహరించున్నది. ధర్మ విరుద్ధ ప్రవర్తన కలవారిని, వేద నిందితులను, విద్యుక్త ధర్మాలు నిర్వహించని వారిని పాషండులు అంటారు. వీరి వలన సమాజం చెడిపోవడానికి, ధర్మం భ్రష్టు పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళ వలన సమాజం దెబ్బతినకుండా ఉండేందుకు ఇటువంటి పాషండులందరినీ నిశ్శేషంగా సంహరిస్తుంది. సదాచార ప్రవర్తిక సంప్రదాయబద్ధమైన మార్గముననుసరించియుండునట్లు ప్రవర్తింపచేయున్నది. శృతులు, ఉపనిషత్తులు తెలిపిన ఆచార వ్యవహారాలను సదాచారాలంటారు. ఈ సదాచారానికి అనుగుణంగా ఉండే ప్రవర్తన మన మనస్సుకు కూడా నచ్చునట్లు చేస్తుంది అమ్మవారు. సదాచార ప్రవర్తనలను ప్రోత్సహించునది అని ఈ నామానికి అర్థము. భక్తిమత్కల్పలతికా పశుపాశ విమోచిని సంహృతా శేషపాషండా సదాచార ప్రవర్తిక.